గోదావరి నదిలో వరద నీటి మట్టం భారీగా పెరుగుతోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 175 గేట్లు పైకెత్తి 5.25 లక్షల క్యూసెక్ల వరద సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి మరింతగా వరద అవుట్ఫ్లో పెరుగుతుందని అధికారులు అంటున్నారు. పోలవరం స్పిల్వే 48 గేట్ల నుంచి 5.50 లక్షల క్యూసెక్ల వరద దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక కాపర్ డ్యాం వద్ద ఎగువన గండిపోచమ్మ ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎగువ భద్రాచలం వద్ద ప్రస్తుతం 41 అడుగుల నీటి మట్టం ఉంది. భద్రాచలంలో మరో 2 అడుగులు పెరిగితే మొదటి ప్రమాద స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. భద్రాచలంలో మొదటి ప్రమాద స్థాయి వరకు వచ్చి తర్వాత వరద తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఇరిగేషన్, రెవెన్యూ, కోనసీమ, చింతూరు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. పోలవరం ప్రాజెక్టు ఎగువ చింతూరు, కోనవరం, వీఆర్పురం మండలాల్లో ముంపు ప్రాంతాల్లో నిర్వాసితులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు లోతట్టు గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు. ప్రస్తుత పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి లైవ్లో జరుగుతున్న. శ్రీరామూర్తి, ప్రస్తుతం ఎలా ఉంది? ధవళేశ్వరం వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఏం చెప్తున్నారు ఇంకా అధికారులు? సతీష్, ఏదైతే వరద గోదావరి పరవళ్లు తొక్కుతుందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద క్రమేణా నీటి మట్టం పెరుగుతుంది. ఈరోజు సాయంత్రానికి దాదాపుగా 7.5 నుంచి 8 లక్షల క్యూసెక్ల నీరు వరకు చేరుకునే అవకాశం ఉంది. అయితే గోదావరి పరివాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకి ఆ క్రమేణా భద్రాచలం దగ్గర నీటి మట్టం పెరుగుతూ వచ్చింది. అంటే ఇప్పుడు 41.1 అడుగుల నీటి మట్టం ప్రస్తుతం ఉంది. ఇక్కడ దాదాపుగా 9 లక్షల కనుక నీరు క్యూసెక్ల నీరు చేరుకున్నట్లయితే, అంటే మరో 2 అడుగులు కనుక నీటి మట్టం పెరిగినట్లయితే ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అయితే గత 2 గంటలుగా చూసినట్లయితే భద్రాచలం దగ్గర వరద నీటి మొత్తం ఒక నిలకడగా కొనసాగుతుంది. దీంతో మధ్యాహ్నం నుంచి మెల్లిగా తగ్గుముఖం పట్టొచ్చు అని చెప్పేసి ఆ కేంద్ర జల సంఘం అలాగే ఇరిగేషన్ అధికారులు భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దిగువన గల, అంటే భద్రాచలం దిగువన గల పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ముంపు మండలాల్లో అనేక గ్రామాలు ముంపు బారిన పడే పరిస్థితి ఉంది. దీంతో వరద పెరుగుతున్న కొద్దీ కూడా ఇక్కడ గిరిజన గ్రామాల ప్రజలు వీఆర్పురం, కోనవరం, సింతూరు ఈ ప్రాంతాలకు చెందిన నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్పుడు సురక్షిత ప్రాంతాలకి, కొండ వాలు ప్రాంతాలకి తరలి వెళ్తున్నారు. పెట్టి బేడ సర్దుకుని వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజుతో తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకి మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్గఢ్, అలాగే మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకి గోదావరిలో మళ్ళీ వరద నీటి మట్టం పెరిగే పరిస్థితి ఉంది. ఈ రీత్యా మళ్ళీ గాబరా ఖాళీ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్ళడానికి ఇప్పటికే నిర్వాసితులందరూ కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికే కొంతమంది తరలి వెళ్ళిన పరిస్థితి ఉంది. అలాగే పోలవరం ప్రాజెక్టు ఎగువన కాపర్ డ్యామ్ ఎగువన చూసినట్లయితే గండిపోచమ్మ ఆలయం దేవిపట్నం మండలంలో మొత్తం అంతా కూడా ముంపు బారిన పడింది. గండిపోచమ్మ ఆలయం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి ఉంది. అయితే పోలవరం ప్రాజెక్టు నుంచి చూసినట్లయితే దాదాపుగా 48 గేట్ల నుంచి దాదాపుగా ఇప్పుడు 6,50,000 క్యూసెక్ల నీరు దిగువకి విడుదల అవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 175 గేట్లను పూర్తిగా ఎత్తు ఉంచారు. వచ్చిన వరదని వచ్చినట్టుగా సముద్రంలోకి విడుదల చేయడంతో కోనసీమ జిల్లాలో గల వశిష్ఠ, వైనితయ్య, గౌతమి నదులు కూడా పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. దీనివల్ల లంక గ్రామాలకు కూడా రాకపోకలు తెగిపోయి బోట్ల మీద ఇక్కడ నిత్యావసరాల కోసం ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి కూడా లంక గ్రామాల ప్రజలకి ఏర్పడింది. అయితే ప్రస్తుతం అయితే ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది. ఇటు అల్లూరు జిల్లా యంత్రాంగం, ఇటు కోనసీమ జిల్లాలో యంత్రాంగం, అలాగే తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఎలాంటి విపత్కర పరిస్థితులు వరద నేపథ్యంలో ఏర్పడినప్పటికీ కూడా ఎదుర్కోవడానికి యంత్రాంగాన్ని అంతా సిద్ధం చేశారు. అయితే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద సాయంత్రం వరకు కూడా పెరిగి ఆ తర్వాత తగ్గుముఖం పట్టే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక వరకు కూడా రాదని చెప్పేసి కూడా ఇక్కడ ఇరిగేషన్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా కానీ గత ఏడాది వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఏటిగట్లు బలహీనంగా ఉన్న చోట్ల పటిష్టం చేయటం, అలాగే ముంపు ప్రాంతాల్లో గ్రామాల్లో ఏదైతే ముంపు ఉన్నదో ఆ ముంపు గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, మొత్తం అధికార యంత్రాంగాన్ని అందరినీ కూడా అటు అల్లూరు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఇటు కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కూడా ఇద్దరు కూడా
మొత్తం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వరద సహాయక చర్యలకు అవసరమైన నిత్యావసర సరుకులను అలాగే ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలని అలాగే బోట్లను కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే భద్రాచలం దగ్గర ఉన్న 41 అడుగుల నీటి మట్టం దగ్గర నిలకడగా ఉంది. మరో 2 అడుగులకు పెరిగినట్లయితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అయితే ఆ స్థాయికి రాకుండానే తగ్గుముఖం పడుతుంది అని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు భావిస్తున్న పరిస్థితి ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.